అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త మనం చూస్తున్నాం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్ స్పీడ్ పెంచింది. టాస్క్ ఫోర్స్ పోలీసులని పిలిచి ప్రశ్నించారు సిట్ అధికారులు. 4 కానిస్టేబుల్స్ ని 5 రోజుల పాటు ప్రశ్నించింది సిట్. చివరి నిమిషంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని రప్పించారు అధికారులు. సాయి కృష్ణను తీసుకొచ్చిన కృష్ణలంక పిఎస్ లో అప్పగించారు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. కానిస్టేబుల్స్ ని ప్రశ్నించింది సిట్. 4 కానిస్టేబుల్స్ ని టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని ఒకే చోట విచారించారు. ఆధారాలని చూపించి నిందితులను విచారించారు. నిందితులకి కొన్ని ఫోటోలు వీడియోలు చూపించి ప్రశ్నించారు. ఆధారాల ధ్వంసం, డివిఆర్ తొలగింపుపై ఆరా తీశారు. సాయి కృష్ణని ఎక్కడికి తీసుకువెళ్లారు అని సిట్ క్వశ్చన్ చేసింది. సిఐ నాగరాజుకే వ్యవహారం అంతా తెలుసు అని కానిస్టేబుల్స్ చెప్పారు. ఇవాల్టి విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్టుగా సమాచారం. కస్టడీ ముగియటంతో కానిస్టేబుళ్లు అశోక్ కుమార్, జంగం నాని, బాబురావు, సాంబయ్యని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, మీరు చెప్పండి, ఇప్పుడు కానిస్టేబుల్స్ వ్యవహారం అంతా సిఐకే తెలుసు అంటున్నారు. పోలీసులు ఇప్పుడు అధికారులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీళ్ళు ఏం అప్పీల్ చేయబోతున్నారు? సో ప్రస్తుతం 4 కానిస్టేబుల్స్కి సంబంధించి 5 రోజుల కస్టడీ ముగిసినటువంటి నేపథ్యంలో ఈ కేసులో కీలకంగా 4కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని సిట్ అధికారులు రికార్డ్ చేశారు. సో ప్రస్తుతం కస్టడీకి సంబంధించినటువంటి 5 రోజులు ముగిసినటువంటి నేపథ్యంలో మరికొంచెం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా ఈ కేసులో సిఐ నాగరాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా 4 కానిస్టేబుల్ కూడా ప్రశ్నించారు. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి లాకప్ డెత్ జరిగిందని ప్రధానంగా సిట్ ఇప్పటికే కోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో కోర్టుకి చెప్పినటువంటి వివరాల ఆధారంగా ఇటు సిఐ నాగరాజును కూడా ప్రధానంగా విచారించారు. నాగరాజు మాత్రం తనకేమి తెలియదు, అంతా కానిస్టేబుల్కి తెలుసు అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కస్టడీలో తీసుకున్నటువంటి 4 కానిస్టేబుల్ నుంచి కూడా వివరాలు రాబట్టారు. అయితే గత 4 రోజుల పాటు విచారించినప్పటికీ కూడా కస్టడీలో పొంతం లేనటువంటి సమాధానాలు చెప్పడం, తనకేం తెలియదని కేవలం సిఐ నాగరాజు చూశారని చెప్పినటువంటి నేపథ్యంలో చివరి నిమిషంలో ఆ రోజు ఎవరైతే సాయి కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి విజయవాడ తీసుకొని వచ్చారో వారికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, ఎవరైతే ఆ ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుల్ని తీసుకుని వచ్చి సిట్ కార్యాలయంలో 4 కానిస్టేబుల్స్ ఎదుటి నుంచి ప్రశ్నించారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకొని వారికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా 4ని ముందుంచి ప్రశ్నించారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు మౌనం వహించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం కానిస్టేబుళ్లను ప్రస్తుతం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అనంతరం నేరుగా జైలుకి తరలిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వారిని ఇటు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సో సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి మృతదేహం మాయం చేసినటువంటి ఘటనలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం 4కి సంబంధించినటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ చేశారు. రికార్డింగ్ చేసిన తర్వాత ఈ వివరాల ఆధారంగా కోర్టుకి నివేదికను సమర్పించబోతున్నారు. ఇప్పటికే సీల్డ్ కవర్లో వీళ్ళు కస్టడీకి సంబంధించిన రిపోర్ట్ను కూడా న్యాయమూర్తికి అందజేశారు. వాటిని రేపు కోర్టులో ఫైల్ చేయబోతున్నారు. ఈ కేసులో మరోసారి సిఐ నాగరాజు 4 కానిస్టేబుల్ కస్టడీని కోరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే 5 రోజుల పాటు ఇటు 4 కానిస్టేబుల్ను విచారించారు. దాదాపు 7 రోజుల పాటు సిఐ నాగరాజును విచారించారు. సో వరుసగా అవాంతరాలు కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత వీరిని కస్టడీలోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో విచారణ సజావుగా సాగలేదు అన్నది సిట్ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే అసలు ఈ కేసులో వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు మరోసారి కస్టడీ కోరబోతున్నారు. ప్రస్తుతం 4కి సంబంధించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సో వీరి స్టేట్మెంట్ తర్వాత మరోసారి వీరి కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టును ఆశ్రయించబోతున్నారు. ఇటు సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి సిట్ చాలా దూకుడుగా విచారణ చేస్తోంది. అందులో భాగంగా అన్ని ఆధారాలను ముందుంచి ప్రశ్నించింది. మృతదేహాన్ని మాయం చేయడం, ఇటు ఎవిడెన్స్ని ట్రాష్ చేయడం, అలాగే స్టేషన్లో పూర్తిగా ఆధారాలను ధ్వంసం చేయడం, ఇలా అనేక కోణాల్లో కూడా విచారించారు. ఇటు క్రైమ్ కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి 4కి సంబంధించి విచారించిన తర్వాత వారి కస్టడీ ముగియడంతో మరికొద్ది సేపట్లోనే వీరందరూ కూడా జైలుకి తరలించబోతున్నారు. రైట్ వసంత్, థ్యాంక్ యూ.